మీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవడం మీ మూర్ఖత్వమే అవుతుంది. అర్ధరహితమైన 100 మాటల కన్నా అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది. ఎక్కువగా నమ్మడం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. నీ వద్ద సమయం లేదని బాధపడుతూ కూర్చోకు. ఇప్పుడైనా నీ చేతిలో ఉన్న సమయాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం నేర్చుకో. తొందరపడి ఆవేశంతో కాకుండా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలో సగం సమస్యలు ఉండవు. మూర్ఖులతో ఎట్టి పరిస్థితుల్లో వాదన చేయకండి. దానివల్ల మీ సమయం వృధా అవుతుందే కానీ ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నువ్వు గెలవడం కోసం మాత్రమే నీ పోరాటాన్ని చేయి, ఎదుటి వారిని ఓడించడానికి కాదు. నిన్ను చూసి నవ్వే ఈ ప్రపంచాన్ని చూసి నవ్వగలగడమే నీ తొలి విజయం. జీవితంలో కేవలం విజయాల ద్వారానే పైకి రాలేం. కలుగుతున్న అపజయాల నుంచి కూడా నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి. ఎటువంటి అపజయాలను ఎదుర్కోకుండా ఈ జీవితంలో గెలిచిన వారు ఏ ఒక్కరిని మీరు చూపించలేరు. వస్తున్న అపజయాలనేవి మీరు విజయం సాధిస్తున్న క్రమంలో ఒక భాగమేనని గుర్తుపెట్టుకోవాలి. మీ తాతలు ముత్తాతలు ఏం సాధించారనేది అప్రస్తుతం. ఇప్పుడు నువ్వు ఏం సాధిస్తావో అదే నీది. శ్రమ యొక్క శక్తి ఈ ప్రపంచంలో ఎంతో ఎంతో ఉన్నతమైనది. అది నీ దురదృష్టాన్ని కూడా అదృష్టంగా మార్చగలదు. జీవితంలో విజయం సాధించాలి అంటే ముందు మీరు మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ తరువాత దాన్ని సాధించడం కోసం మీ నిరంతరమైన కృషిని ప్రారంభించండి. ఎటువంటి గడ్డు పరిస్థితులు వచ్చినా వాటిని తట్టుకుని నిలబడండి. అప్పుడే కొంతకాలానికి విజయం మీ సొంతమవుతుంది. మీకు గెలవాలన్న తపన బలీయంగా ఉన్న చోట ఓటమి అడుగైనా అస్సలు పెట్టలేదు. ఓటమి అనేది మన జీవితంలో పెద్ద గురువు. అది ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో, ఎలా చెయ్యాలో, ఎలా చేయకూడదో మనకు నేర్పిస్తూనే ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్ళలేని ప్రతి మనిషి ఖచ్చితంగా వెనక్కు వెళ్ళాల్సిందే. నిరంతరం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్న వ్యక్తికి నిరాశ అనేది కలగదుగాక కలగదు. గెలవాలన్న తపన ఎప్పుడైతే నీకు తగ్గుతుందో అప్పుడే ఓటమి దగ్గరవుతుంది. ప్రతి అవకాశంలోనూ కొన్ని అడ్డంకులుంటాయి. అడ్డంకులు వెనక అవకాశాలు దాగి ఉంటాయి. కానీ ఇక్కడ మనం ఏం చూస్తున్నామన్నదే ముఖ్యం. ఈ సమాజం చాలా విచిత్రమైనది. ఓడిన వారిని చులకనగా చూస్తుంది, గెలిచిన వాడిని చూసి అసూయపడుతుంది. ఎప్పుడు కూడా మర్యాద అనేది మనిషిని బట్టి కాదు, వారికి మనతో ఉన్న అవసరాన్ని బట్టే వస్తుంది. ఎప్పుడైతే వారికి మనతో అవసరం తీరిపోతుందో మనకు వారిచ్చే మర్యాద కూడా మారిపోతుంది. ఈ ప్రపంచంలో 90% మంది కన్న కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. కారణం వారికున్న అర్థం పర్థం లేని భయం. తమ చుట్టూ ఉన్నవారు తమ గురించి ఏమనుకుంటారోనన్న భయం. నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రం అయితే మౌనం ఆఖరి ఆయుధమని తెలిసి మసులుకో. మానసికమైన పరిపక్వత ఏళ్ళు గడిస్తే రాదు. అది జీవితంలో నువ్వు తిన్న ఎదురు దెబ్బల వల్లే వస్తుంది. జీవితంలో నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినా సరే మళ్ళీ గెలవడానికి మరొక అవకాశం తప్పకుండా ఉంటుంది. దాన్ని గుర్తుపెట్టుకుని తిరిగి ప్రయత్నించు. జీవితంలో నీకు గెలుపు కావాలంటే పరుపు వీడి ప్రయత్నం చేయాలే తప్ప పడుకుని కలలు కంటే ఏమాత్రం సరిపోదు. గర్వంగా చెప్పుకునే గతం నీకు లేకపోయినా గౌరవం తెచ్చిపెట్టే గమ్యాన్నైనా నువ్వు చేరుకో. నువ్వు ఎందుకు ఓడిపోతున్నావో తెలుసుకుంటేనే ఎలా గెలవాలో నీకు అర్థమవుతుంది. జీవితంలో నువ్వు సాధించబోయే గెలుపు ఎలా ఉండాలి అంటే నువ్వు వస్తే కూర్చో అని అనని వాళ్ళు కూడా నిన్ను చూస్తే లేచి నిలబడే స్థాయికి నువ్వు ఎదగాలి. అలా ఉండాలి నువ్వు సాధించే గెలుపన్నది. నేను చెయ్యలేను, నా వల్ల కాదు అని
నీ ప్రయత్నాన్ని నువ్వు వదిలేసే ముందు ఒక్కసారి అవకాశం చేజారితే ఇక మళ్ళీ ఎప్పటికీ రాదన్న సంగతిని గుర్తుపెట్టుకో. నీ బాధను బాధ్యతను ఎవరితోనూ చెప్పకు. ఎవరూ దానిని పట్టించుకోరు, పంచుకోరు కూడా. గెలుపు కంటే గొప్ప ప్రతీకారం ఏదీ ఉండదు. నాకే ఎందుకిలా అని నువ్వు అనుకుంటూ ఉంటే ఏమో, వచ్చిన కష్టాల్ని నష్టాల్ని నువ్వు మాత్రమే తట్టుకుని నిలబడగలవేమో. జీవితంలో వచ్చిన కష్టాల్ని ఎలా తట్టుకున్నావో, ఎలా నెట్టుకొస్తున్నావో అది నీకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య ఏమంత పెద్దది కాదు, ఇంతకు ముందు కంటే గొప్పది కాదు, నువ్వు దాన్ని పరిష్కరించలేనంత గొప్పది కాదు. బలంగా నమ్మటం ఒక్కటే సరిపోదు. నీలో దాగి ఉన్న బలహీనతల్ని వదిలిపెడితేనే నీ బ్రతుకు మారుతుంది. వర్తమానం నిన్ను వేధిస్తుంది అంటే నీ భవిష్యత్తు బాగుండబోతుంది అనే అర్థం. రేపు గడిచిపోయిన నిన్నలా ఉండకూడదు అంటే నేడు ఎంతలా కష్టపడాలో ఒకసారి ఆలోచించుకో. కొందరంటున్న మాటల్ని గమనిస్తూనే ఉండు. ఏదో ఒకరోజు నీకు గర్జించే అవకాశం తప్పకుండా వస్తుంది. ఆ రోజు ఎవరిని వదలకు. జీవితంలో నిలబడడం నేర్చుకో ఒంటరిగానైనా, కలబడడం నేర్చుకో సింహంలాగా. అప్పుడు నువ్వు ఎక్కడైనా బ్రతకగలవు మహారాజులాగా. జీవితంలో అరణ్యవాసాలు, అజ్ఞాతవాసాలు దాటితేనే పట్టాభిషేకాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరికి జీవితంలో టైం వస్తుంది. అది నువ్వు ఈరోజు కష్టపడితేనే. అద్భుతం జరుగుతుందన్న ఆశ కంటే పరిస్థితులు మారుతాయన్న నమ్మకమే గొప్పది. జీవితంలో కొన్ని నచ్చకపోయినా వినాలి, మరికొన్ని నచ్చినా వాటిని వదిలిపెట్టాలి. వైఫల్యం తర్వాత మరోసారి తిరిగి ప్రయత్నించడమే విజయానికి శాశ్వతమైన మార్గం. నువ్వు ఏమి సాధించాలనుకుంటున్నావో అది సాధించడానికి నువ్వు ప్రయత్నించకపోతే లైఫ్ నీకు ఏమిస్తుందో దాన్నే నువ్వు తీసుకోవాల్సి ఉంటుంది. జీవితం అనేది గమ్యం కాదు, అది గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడిపోయినా గెలవడానికి ఇంకొక అవకాశం ఉంటూనే ఉంటుంది. గతం గురించి బాధపడుతూ కూర్చుంటే నీకు ఒరిగేదేమీ ఉండదు. అదే గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తును నిర్మించుకుంటే నీ జీవితం మారిపోతుంది. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండడం చాలా అవసరం. అలా ఓపికగా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి. మనసుకి ఆశ ఎక్కువ, నచ్చిన ప్రతిదీ కావాలంటుంది. కాలానికి క్లారిటీ ఎక్కువ, ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది.